అందరికీ నమస్కారం. నా పేరు రాజు. ఈ వీడియోలో నేను అసలు సైబర్ సెక్యూరిటీ అనేది కంపెనీస్‌కి ఎందుకు అవసరం అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను. జనరల్‌గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏదైనా ఒక కంపెనీలో ఉన్న డిజిటల్ అసెట్స్‌ని గానీ, లేదా డేటాని గానీ సెక్యూర్ చేయడానికి ఉపయోగించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, ప్రాసెసెస్, టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్‌ని మనం సైబర్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. అసలు సైబర్ సెక్యూరిటీ అనేది వన్ సింగిల్ కాన్సెప్ట్ కాదు, టూల్ అంతకంటే కాదనమాట. సో సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటాము. సైబర్ సెక్యూరిటీ అంటే స్పెసిఫిక్‌గా ఒక టూల్‌ని యూజ్ చేసి కంపెనీని సెక్యూర్ చేయడం, లేదంటే ఒక ప్రాసెస్‌ని యూజ్ చేసి కంపెనీని సెక్యూర్ చేయడం కాదు. సో రకరకాల ప్రాసెస్‌లు ఉంటాయి, రకరకాల టూల్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిజిటల్‌గా దాన్ని సెక్యూర్ చేయడానికి మనం సైబర్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు సింపుల్‌గా. సో అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే ఉదాహరణకి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు అవసరం అని అడిగితే ఏం చెప్తాము? ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి, దొంగలు ఉంటారు కాబట్టి, ఇలాంటి వాటిని గురించి లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయడం కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మనకి అవసరం అవుతుందన్నమాట. సో గవర్నమెంట్ సైడ్ నుంచి. సో మన సమాజంలో ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఏవైతే జరుగుతూ ఉంటున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక ఆహ్, ఏమని చెప్పొచ్చు? ఒక రక్షణ శాఖ తెలుగులో చెప్పాలంటే. సో అలానే కంపెనీస్‌కి సంబంధించి ఎవరైనా అటాకర్స్ గానీ, హ్యాకర్స్ గానీ హ్యాక్ చేసి కంపెనీకి నష్టం కలిగించేలా చేయడాన్ని డిఫెండ్ చేయడం కోసం మనకున్న ఒక దాన్ని రక్షణ ప్రాసెస్ లాంటిది తెలుగులో చెప్పాలంటే అదే మనకి సైబర్ సెక్యూరిటీ అనమాట. సో ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్‌కి ఎందుకు అవసరం అవుతుంది అంటే ముఖ్యంగా అటాకర్స్ అండ్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపెనీస్‌ని అటాక్ చేయడం అంటే వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళి అటాక్ చేయరు. ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఇంటర్నెట్ సర్వీస్ గానీ, వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ గానీ, వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ గానీ డిజిటల్‌గా ఏవైతే జరుగుతూ ఉంటుందో వాటిలో ఉన్న వల్నరబిలిటీస్ ఏవైనా ఉంటే వాటిని యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారనమాట. అలా ఎక్స్‌ప్లాయిట్ చేసి కంపెనీలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకొని వాళ్ళ పర్సనల్ గెయిన్‌కి యూజ్ చేసుకుంటారనమాట. ఉదాహరణకి రాన్సమ్‌వేర్ అటాక్స్. సో ఈ రాన్సమ్‌వేర్ అటాక్ అనేది అటాకర్స్ అటాక్ చేస్తే కంపెనీ పైన లేదంటే కంపెనీలో ఉన్న డిజిటల్ అసెట్స్ పైన అటాక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కంపెనీలో ఉన్న డిజిటల్ డేటా ఏదైతే ఉందో అదంతా ఎన్క్రిప్ట్ అయిపోతుందనమాట. ఎన్క్రిప్షన్ అంటే ఏమీ లేదు, మనం రెగ్యులర్‌గా రీడబుల్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఒక ఇమేజ్ ఓపెన్ చేయగానే ఇమేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ మనకి డేటా కనిపిస్తుంది. లేదంటే ఒక ఆడియో ఫైల్ క్లిక్ చేయగానే ఆడియో ప్లే అవుతుంది, వీడియో ఓపెన్ చేసి ప్లే చేయగానే ప్లే అవుతుంది. ఏదైనా ఎక్సెల్ డాక్యుమెంట్ కానీ, వర్డ్ డాక్యుమెంట్ కానీ ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాను మనం రీడ్ చేయొచ్చు అనమాట. బట్ ఈ రాన్సమ్‌వేర్ అటాక్ కానీ ఏదైనా ఒక కంప్యూటర్ సిస్టమ్ పైన జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉన్న డేటా మొత్తం మనకి రీడబుల్ ఫార్మాట్లో ఉండదనమాట. ఉదాహరణకి సమ్ ఎక్స్టెన్షన్స్ తోటి అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఆ డేటాని మనం ఓపెన్ చేసి రీడ్ చేయలేమన్నమాట. ఇన్యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇలా రాన్సమ్‌వేర్ అటాక్ జరిగినప్పుడు అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ కంపెనీకి సంబంధించిన ఈమెయిల్స్‌కి మెయిల్ సెండ్ చేసి, లేదంటే ఆ కంప్యూటర్ డెస్క్‌టాప్ పైన ఒక బ్యానర్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చెప్తారంటే మీ డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిపోయింది, అది అన్ఎన్క్రిప్ట్ చేయాలి అంటే మీరు కొంత అమౌంట్ ర్యాన్సమ్ అనేది మాకు పే చేస్తే మేము దాన్ని డీక్రిప్షన్ కీ ఇస్తామని చెప్తారనమాట. ఇక్కడ ఎన్క్రిప్ట్ అవడానికి వాళ్ళు ఒక సపరేట్ కీ యూజ్ చేస్తారు. డీక్రిప్ట్ చేయాలి అంటే కూడా ఎవరైతే ఎన్క్రిప్ట్ చేస్తారో ఆ డేటాని వాళ్ళే డీక్రిప్ట్ చేయగలుగుతారనమాట. సో అలాంటి సందర్భాల్లో ఆ డేటా అనేది కంపెనీకి చాలా విలువైన డేటా అయినప్పుడు కంపెనీ తప్పనిసరిగా వాళ్ళకి డబ్బులు పే చేయాల్సి వస్తుందన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు డబ్బులు పే చేసినప్పటికీ వాళ్ళ డీక్రిప్షన్కి ఇస్తారు అనే గ్యారంటీ కూడా లేదు. సో ఆ డేటాని రీడ్ చేసుకోవడానికి వాడే డీక్రిప్షన్కి. సో ఇలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇది ఒక సింగిల్ ఎగ్జాంపులే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఈ రాన్సమ్‌వేర్ అటాక్. ఇలాంటివి చాలా రకరకాల అటాక్స్ ఉంటాయి. సో ఇలాంటి అటాక్స్ నుంచి కంపెనీని డిఫెండ్ చేసుకోవడానికి మనకి సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం అవుతుందన్నమాట. సరే, ఇంకా ఎలాంటి వాటిని ఉపయోగించుకొని అటాకర్స్ అనే వాళ్ళు అటాక్ చేస్తారు అంటే ఉదాహరణకి మనం రెగ్యులర్ లైఫ్‌లో ఉదాహరణ తీసుకుందాము. మన పర్మిషన్ లేకుండా ఎవరైతే మన సోషల్ మీడియా అకౌంట్స్ యాక్సెస్ చేయడం కానీ, ఈమెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేయడం కానీ, లేదంటే మన కంప్యూటర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ మన పర్మిషన్ లేకుండా దీన్ని మనం హ్యాకింగ్‌గా చెప్పుకోవచ్చు. ఆ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం హ్యాకర్స్ అనవచ్చు అనమాట. సో ఇలాంటి హ్యాకర్స్ నుంచి కంపెనీని డిఫెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రకరకాల ప్రాసెసెస్‌లు, టూల్స్, టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ అనేవి మనకి అవసరం అవుతాయి. సో ఈ రీసెంట్‌గా ఏంటంటే షార్ట్ వీడియోస్ వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా కొత్త వీడియోస్ తొందరగా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీడియోస్‌లో క్విక్‌గా తొందరగా అయిపోతే బాగుండన్న కాన్సెప్ట్‌కి వచ్చేసారనమాట. ఎలా అంటే 2 మినిట్స్‌లో నూడిల్స్ రెడీ అయినట్టు. సో లాంగ్ వీడియోస్ చేయకుండా నేనేం డిసైడ్ అయ్యానంటే ఉన్న వీడియోస్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అది. సో నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, సైబర్ అటాక్స్ నుంచి కంపెనీస్ ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే కంపెనీని సెక్యూర్‌గా ఉంచుకోవాలి అనే వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.